ఇప్పుడు చెప్పింగా ఇప్పుడు ఎట్లా అయితే నుంచినా అట్లాగే మాట్లాడుతున్నా. ఏమంటే క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం కాన్షియస్నెస్ అనేది ఇన్ఫినిటీ అంట. సో మన పెద్దలు చెప్పింది కదా, హిందూ పురాణాల ప్రకారం గానీ మన హిందూ మతం గానీ సనాతన ధర్మం ప్రకారం చెప్పింది కానీ ఏంటంటే మనం ఆ భగవంతునో లేకపోతే పరమాత్మనో లేదా కాన్షియస్నెస్ నో లేకపోతే మనం ఏం పేరు పెట్టుకుంటే దాన్ని అందుకోవడానికి భక్తి మార్గం గానీ ఉపాసనా మార్గం గానీ లేకపోతే అద్వైతం గానీ ఏది పట్టుకున్నా సరే చేరుతాము అని చెప్తున్నా. సో మరి నేను పూజలు చేసే వాళ్ళు మనకి జగన్ కోటేశ్వర గారు కానీ లేకపోతే ఇట్లాంటి వాళ్ళు కూడా తరించారు, వాళ్ళు ఈ భక్తి మార్గాన్ని పట్టుకుని అని ఇద్దరు ముగ్గురు పేరు తరించడం వరకు ఓకే. తుకారాం పేరు గాని అంటే తరించడం అనేది లేకపోతే ఆ భగవంతుని సాన్నిధ్యం పొందడం అనేది లేదా ఎన్లైటన్మెంట్ పొందడం అనేది వేరు ఎట్లా? సో నీ మనసులో ఒకటి ఉన్నంత వరకు దెర్ ఈజ్ నో ఎన్లైటన్మెంట్. ఎందుకంటే నీ మనసులో ఒకటి ఉన్నప్పుడు ఖచ్చితంగా నేను అనే ప్రస్తావన వస్తుంది. సో ఇప్పుడు నేను అనే ప్రస్తావన ఉన్నంత వరకు వేరేది ఉంటుంది. ఈ నేను ఎంత రిఫైన్ అయినా అవ్వచ్చు, కానీ ఉంది నేను. సో ఇది చాలా సూక్ష్మ విషయం. అంటే మనం ఊరికే అన్నిటిని ఒక గాట కట్టేయడానికి వీల్లేదు. సరే, ఎక్కువ మంది ప్రజలు ఒక దాన్ని విశ్వసిస్తున్నారు కనుక వాళ్ళందరికీ కొన్ని భావనలు ఉండొచ్చు, బట్ సత్యం వేరే. ఇది గుంపుకి లేదా గుంపు అది ఎంత తేలికైంది ఎప్పుడు దొరకదు, గుర్తుపెట్టుకో. ఒక రాయి దొరుకుతుంది, సూది దొరకాలంటే నీకు చాలా శక్తి కావాలి. అమీబా దొరకాలంటే నువ్వు ఇంకా శక్తిమంతుడు కావాలి. పులి దొరుకుతుంది, ఇది అమీబా కంటే సూక్ష్మమైంది. సో ఇప్పుడు దాన్ని తేలికైన పరిభాషలో చెప్పుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఏదన్నా ఒక దేవతామూర్తిని లేదా భగవత్ స్వరూపాన్ని ఆరాధించడం తప్పు కాదు, అది చాలా గొప్ప చేష్ట. దానివల్ల ఒరిగేది ఏమిటి? దాని లోపలికి వెళితే సైన్స్, ప్రాపంచిక విషయాలన్నిటి మీద, రకరకాల ప్రపంచంలో ఉన్న మనుషుల మీద నీ దృష్టి తప్పించి ఇంకో దాని మీద పెట్టావు. అంటే అన్నిటినీ వదిలి ఒక దాన్ని పట్టుకున్నావు. అంటే నువ్వు మందు బాటిల్ వదిలి వాటర్ గ్లాస్ పట్టుకున్నావు. అక్కడైనా ఇక్కడైనా పట్టుకునేవాడు ఉన్నాడు, అవునా? ఈ పట్టుకునేవాడు పోవాలి. చెప్తాను. ఇప్పుడు పోవాలి అని కండిషన్ ఏమి కాదు. అంటే ఇప్పుడు ఆకలి ఖచ్చితంగా తీరాలి, నిద్ర ఖచ్చితంగా పోవాలి, జ్ఞానోదయం ఖచ్చితంగా అవ్వాలని లేదు. ఎందుకంటే ఖచ్చితంగా అవ్వాలని లేదు కాబట్టి నీ ఎరుక అవసరం. యూ హ్యావ్ టు కమ్ టు ఏ కంక్లూజన్. అంటే నువ్వు సంపూర్ణ స్థితిని అనుభవించాలనుకుంటే ఆ చివరి దశలో ఇవన్నీ పోవాల్సి వస్తుంది. సో అంటే ఒక నీకు మాటకి అర్థం జరుగుతుంది అనుకోబాకు. అంటే అది పోవాలి, సంపూర్ణ స్థితిని అనుభవించాలి అని అలా చెప్తున్నావు అంటే అది నీ లోపల నుంచి నీ ఎరుకతో నువ్వు అనుభవించే స్థితిలో చెప్తున్నావు. అవును కదా? అవును. ఇప్పుడు ఏదైనా ఒకటి ఉందనుకో, దేవతామూర్తి కానీ ఒక పని కానీ ఏదైనా ఒకటి ఉంది, నువ్వు దాన్ని పట్టుకున్నావు అనుకో, అక్కడుండే కాన్షియస్నెస్ వేరు. దాన్ని గాడ్ కాన్షియస్నెస్ అన్నారు. అంటే నేను చైతన్యంలో ఉన్నాను ఒక దాని పట్ల. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ మై లైఫ్, ఐఎమ్ కాన్షియస్ అబౌట్ గాడ్ అండ్ మై యాక్టివిటీ. ఓకే. రెండవది, ఈ నేను అనేది లేకపోతే ఉత్త కాన్షియస్నెస్ ఉంటుంది, క్లెయిమ్ చేసేవాళ్ళు లేడు. ఇది ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఎగ్జాంపుల్, నీ చుట్టుపక్కల ఎంతమంది ఉన్నారో అంతమంది నిన్ను గుర్తిస్తూ ఉంటే నీవంత బలపడతావు. ఇప్పుడు అందుకే అందరు అధికారాన్ని కోరుకునేది, పాలిటిక్స్లోకి పోయేది లేదా సినిమాల్లోకి పోయేది, ఎందుకంటే ఎక్కువ మంది నిన్ను గుర్తిస్తారు. ఎంతమంది గుర్తిస్తే నీ నేను అంత బలపడుతుంది. సో అందరూ హరి 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 అని అరుస్తున్న కొద్దీ ఈ హరి అనే దాని మీద నీకు ఒక మక్కువ ఏర్పడుతుంది. అది జస్ట్ పేరైనప్పటికీ అదొక శక్తివంతమైన పేరుగా మారుతుంది. రామనామ జపం ఎంతమంది ఎక్కువ జపం చేస్తే అంత శక్తివంతం అవుతుంది. ఇప్పుడు మంత్రం యొక్క మూల సూత్రం అంతే. ఇప్పుడు ఉదాహరణకి ఓం కేబుల్ టీవీ నమః అన్ననుకో, అది కూడా మంత్రమే, కానీ సమస్త మానవ జాతి అలా జపించడం లేదు కనుక అది లెక్కలోకి తీసుకోవడం లేదు. అయితే ఇక్కడ మంత్రం దగ్గరికి వచ్చావు కాబట్టి
ఇప్పుడు మంత్రాల గురించి ఒకటి చెప్తారు ఏమంటే, ఒక మంత్రం నువ్వు అనుష్ఠానం చేస్తున్నప్పుడు లేదా దాన్ని జపం చేస్తున్నప్పుడు ఆ మంత్రానికి అంతకు ముందు గురువులు గాని ఎవరు గాని కొన్ని వేల సార్లు లక్షల సార్లు జపించి ఉన్నప్పుడు మాత్రమే ఈ మంత్రం పనిచేస్తుంది మీకు అని చెప్తారు. ఇప్పుడు ఓకే కంప్లీట్ అవ్వాలి. అయితే అది అన్ని లక్షల సార్లు వాళ్ళు అలా జపించి ఉండడం వల్ల ఈ విశ్వంలో ఆ రివర్బరేషన్ అలా క్రియేట్ అయ్యి ఉండి అది మనకి ఫలిస్తుందా, లేదంటే గనక ఎట్లా? అది అంటే ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న అడుగుతా, హౌ డు యు నో? దేని గురించి అంతమంది జపించారు నీకెట్ట తెలుసు? అంటే లీనియేజ్ గురువులు ఒక వ్యక్తి చెప్పాడు, నువ్వు నమ్ముతున్నావు అంతే, నీకెట్లా తెలుసు? సో ఇది నమ్మకాలకు అతీతం నేను చెప్తున్నది. నువ్వు దేన్నైనా నమ్మొచ్చు. ఒక రాయి ఇచ్చి దాన్ని నువ్వు సాలగ్రామం అని నమ్మొచ్చు, మెరిసేదాన్ని నువ్వు బంగారం అని నమ్మొచ్చు, నీ ఇష్టం. నేను చెప్పేది అసలు ఏ నమ్మకాలు లేకపోతే నీ మనసు పరిస్థితి ఏమిటి? హౌ డు యు నో? ఇప్పుడు ఒకటి, ఇది ఎలా ఉంటుందంటే రెండు, ఇప్పుడు ఫిజికల్ ఆస్పెక్ట్లో మెటీరియల్ ఆస్పెక్ట్లో 1000 ఏళ్ల క్రితం ఒక వ్యక్తి ఒక రాయి మీద దెబ్బేశాడు. అట్లా ఎవ్రీ సంవత్సరానికి ఒక్కొక్క వ్యక్తి అదే రాయి మీద దెబ్బేస్తూ ఉన్నాడు. ఇప్పుడు 1,00,000 ఏళ్ళు గడిచింది లేదా 1000 ఏళ్ళు గడిచింది. ఇప్పుడు నువ్వు దాని దగ్గరికి వెళ్తే తెలుస్తుంది ఎంతమంది కొట్టారు, అక్కడ తెలుస్తుంది. మంత్రం అనేది వ్యక్తిగతం. ఎప్పుడు మంత్రానికి ఒక ఘోష ఏర్పడుతుంది, ఒకటేసారి ఒక మంత్రాన్ని 1,00,000 మంది ఒకే చోట జపిస్తే నువ్వు అన్నది వర్కౌట్ అవుతుంది. శక్తి కేంద్రీకృతం అవుతుంది. ఇప్పుడు మా వేదఘోష అంటాం లేదా మంత్రఘోష అంటాం, ఓం అందరు ఒకేసారి అన్నారు, అది 1000 ఏళ్ల క్రితం అని ఋషులనని మామూలు వ్యక్తి అని ఒక రివర్బెన్స్ వస్తుంది. అయిపోయా. మరి ఇప్పుడు ఎంతో మంది జపించారు, అదంతా వాళ్ళు వ్యక్తిగతంగా జపించారు, అది వ్యక్తిగతంగా వాళ్ళకు ఉపయోగపడుతుంది, కానీ అదంతా శక్తిగా మారుతుంది అన్నది ఒక ఫిలాసఫీ. దానికి ప్రూఫ్ ఏమి లేదు. ఓకే, నమ్మితే నమ్మే వాళ్ళ సంగతి మనకు తెలియదు. ఏదైనా నమ్ముతారబ్బా, నమ్మేవాళ్ళు దేన్నైనా నమ్ముతారు, నమ్మని. నేను చెప్పేది అసలు నమ్మకాలు లేని మనస్సు. అసలు నేను అనే ఇప్పుడు నమ్మాలంటే ఉండాలిగా. అసలు నమ్మకాలు లేకపోతే నువ్వెక్కడున్నావు చెప్పు. సో ఇప్పుడు నేను ఒక చిన్న ప్రశ్న ఇస్తా, అంటే ఎలా తెలుసుకోవచ్చు కాన్షియస్నెస్ అండ్ ఐ ఆమ్ కాన్షియస్ ఆఫ్ సంథింగ్, రెండు వేరే వేరే. భక్తి వేరు, నేను భక్తితో ఉన్నాను అని చెప్పడం వేరు. ఎరుక వేరు, నేను ఎరుకలో ఉన్నానని చెప్పడం వేరు. ఉంది కాదు 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 ఇప్పుడు నేను చిన్న 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 ఎగ్జాంపుల్ ఇస్తే యూ విల్ అండర్స్టాండ్. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ప్రతిరోజు రాముల వారి చిన్న బిళ్ళ ఉంది, దాన్ని హగ్ చేసుకుంటున్నావు. ఓకే, చాలామంది మొక్కుతారు, నేను కొంచెం కావాలని కొంచెం ముందుకెళ్ళి గౌరవంగా హగ్ చేసుకుంటున్నావు, కౌగిలించుకుంటున్నావు, బికాజ్ నువ్వు ఆరాధించేవి కాబట్టి. ఓకే, అండ్ నువ్వు ఏ మంత్రాన్ని జపించడం లేదు, నువ్వు హగ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు కొంతకాలం తర్వాత అనుకోకుండా ఆ బిళ్ళ నువ్వు మింగేశావు. ఇప్పుడు ఎవరిని హగ్ చేసుకుంటావు? రాముల వారిని హగ్ చేసుకోవాలనుకుంటే నువ్వు ఒకవేళ హగ్ చేసుకోవాలనుకుంటే ఇది ఊరికి అయిపోతే అట్లా భక్తిలో ఎవరు నువ్వు పూజిస్తున్నావో అది నీలోనే ఉందని తెలుసుకోవడంతో ఎండ్ అవుతుంది. తద్వారా నేను పోయింది అది. సో ఏదైనా చివరికి నీ కాడికి రావాల్సిందే. ఇప్పుడు నువ్వు తినడానికి ఎటన్నా ఆకలి నీళ్ళలోనే ఉంది, అది మిస్ కావద్దు. ఎక్కడన్నా పూజించు, దేన్నన్నా పూజించు. ఇనిషియల్గా నేనున్నా, నువ్వు ఉన్నావు, నేనున్నా పూజించబడేది ఉంది. తద్వారా మధ్యన ఒక తంత్రం ఉంది. ఆ తంత్రం వల్ల నీకు మనశ్శాంతి పోతుంది, మనశ్శాంతి వస్తుంది, రకరకాలు జరుగుతాయి. నీ కన్సిస్టెన్సీగా చేసేవాడికి తెలుస్తుంది అసలు ఇదంతా వేరే వాడి విషయం కాదు, ఇది నాకు సంబంధించిందని తెలుస్తుంది ఏదో రోజు. మస్నూబ్ ఫుకూకా ఒక మాట చెప్పిండు, ఒక సాదాసీదా మనిషి. వ్యవసాయం నిరంతరం చేస్తూ ఉండగా, వ్యవసాయం యొక్క అభివృద్ధికి నేను ప్రయత్నం చేస్తుండగా ఒక విషయం తెలుసుకున్నా. నేను వ్యవసాయంలో పర్ఫెక్షన్ కోసం ట్రై చేయట్లే, నన్ను నేను పర్ఫెక్ట్ చేసుకుంటున్నా అన్నాడు.
సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పి ముగిస్తా. ఓకే చైతన్యం ఎట్లా అనుభవంలోకి వస్తుంది, ఎరుక ఎట్లా అనుభవంలోకి వస్తుంది, ఏ పుస్తకాలు లేకుండా ఓకే అనేది ఒక చిన్న ప్రాక్టికల్ ఇవ్వడమే చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎంతమంది నీ చుట్టుపక్కల ఉంటే వాళ్ళందరూ నిన్ను గుర్తుపడితే నేను అనే భావన వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ పదాల మాయలోకి తర్వాత వెళ్దాం. నువ్వు ఉన్నట్టు తెలియాలంటే వేరే వాడు ఉన్నట్టు నీకు తెలియాలి. నేను చెప్పిన దానికి అవునా కాదా చెప్తూ వెళ్తే ముందుకు వెళ్దాం, స్టేట్మెంట్ ఆఫ్టర్ స్టేట్మెంట్. అవును, కన్ఫామ్గా అవును. ఓకే, సో ఇప్పుడు వేరే వాళ్ళ మధ్యలో నువ్వు వెళ్ళావు, కానీ అక్కడ నీ వాళ్ళు ఎవరు లేరు. అప్పుడు ఆ నేను పరిస్థితి ఏమిటి? నిన్ను గుర్తించే వాళ్ళు లేరు, నిన్ను నా అనేవాళ్ళు లేరు, ఎవరు లేరు. డౌన్ అయిపోతుంది. అంటే ఇది వేరే వాళ్ళ మీద ఆధారపడి నీ నేను అనేది ఎస్టాబ్లిష్ అవుతుంది, నీ నేను బలపడుతుంది, నీ నేను వీక్ అవుతుంది. ఒకటి. ఇప్పుడు నీ చుట్టుపక్కల ఉన్నది మనుషులు, ఆ మనుషులు కాకుండా వాళ్ళ ఫోటోలు ఉంది అనుకో, అప్పుడు నేను ఉంటుందా? ఎందుకు ఉండదు? అక్కడ నిజంగా వాళ్ళు ఉన్నప్పటికీ వాళ్ళు ఫిజికల్ ఫామ్లో లేరు కాబట్టి నువ్వు దాన్ని గుర్తించవు. అట్లా. సో ఇప్పుడు ఎవరైనా ఒక వ్యక్తి జీవితం యొక్క సమగ్ర తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఒక చిన్న ప్రయోగం చేసి చూడాలి. బికాజ్ వీఆర్ హియర్ టు ఎక్స్పెరిమెంట్. ఇంకా వేరే ఆప్షనే లేదు. మనం సైకిల్ కనుక్కున్నా, ఫోన్ కనుక్కున్నా ప్రయోగాల వల్లే. ఇప్పుడు ధ్యానానికి సంబంధించిన ప్రయోగాలు పరమహంస చేసినా, రమణ తాత చేసినా వాళ్ళు ప్రయోగం చేసి వాళ్ళు గట్టు మీద పడ్డారు. అందుకని ఆ ప్రయోగం ఏమిటి అంటే, ఒకవేళ వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావు కాబట్టి నీవు ఉన్నావు, వేరే వాళ్ళ గురించి ఆలోచన లేకపోతే అప్పుడు నేను అనే ఆలోచన ఉండదు. అప్పుడు అక్కడ తిరుగుతున్నది ఎవరు, వంట చేస్తున్నది ఎవరు అనేది ప్రశ్న. అంతే. అప్పుడు నేను వంట చేస్తున్నా అనేది ఉండదు, ఎందుకంటే వేరే వాళ్ళు ఎవ్వరు లేరు కాబట్టి నువ్వు కూడా లేవు. జస్ట్ వంట చేస్తున్నావు. వంట చేసేది నీకోసం కాదు సుమా, ప్రకృతి మూలమైన ఆకలిని అడ్రస్ చేయడానికి మాత్రమే. నువ్వు పక్కకు తప్పుకున్నావు చూడు. ఇప్పుడు ఎగ్జాంపుల్, పెళ్లి చేస్తున్నావు, పెళ్లి చేసేది పిల్లల బాగు కోసం కాదు, నా కోసం, నాకు పేరు రావాలని చేస్తున్నావు. నేను మధ్యలో వచ్చేసింది. ఇప్పుడు మళ్ళీ మతం కల్పిస్తుంది. ఇంకోటి కూడా చెప్తాను, కర్మ సన్యాస యోగం. ఇప్పుడు చెప్పేది అదే అయింది కదా. పేర్లతో మనకు పనిలే. నేను చెప్పేది మళ్ళా యోగం అనగానే మళ్ళీ పుస్తకాల్లో పడతారు. కామన్ మ్యాన్గా ఆలోచించు. అసలు ఈ భూమి మీద ఉన్న ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ పోయాయనుకో, ఇంకా ఆత్మజ్ఞానం లేదా, ముక్తి లేదా? ఉండాలి కదా. సో ఇప్పుడు నేను చెప్తున్నది నేనున్న స్థితి ఏమిటి. ఎంతమైందన్నా ఉండని, ఎంతమంది నన్ను గుర్తించినా నేను దాన్ని పట్టించుకోను గనక నన్ను నేను పట్టించుకోనట్టే. తద్వారా అది డిజాల్వ్ అయిపోయింది. అవసరం కోసం నేను వాడతా, లేకపోతే ప్రాబ్లం వస్తుంది భాషలో. తిన్నావంటే నేను తిన్నానంటే అని చెప్పి తప్పించుకుంటా. నా నిజమైన జవాబు ఏంటంటే ఆకలి తీరింది అంతే. డజంట్ మ్యాటర్. ఈ ఆకలి తీరాలి భూమి మీద ఉన్న సర్వ ప్రాణులది. అక్కడనే అన్నదానం పుట్టింది. నేనన్నది పక్కకు జరిగితే నిజమైన సర్వీస్ పుట్టింది. నేనన్నది పక్కకు జరిగితేనే ధ్యానము నేను చేస్తున్నంత వరకు ధ్యానమే లేదు. ఇప్పుడు నేను ధ్యానం చేస్తున్నాను ఎవడైతే చెప్తున్నాడో వాడు స్వయం పూజ చేసుకుంటున్నాడు. స్వయం పూజ, స్వయం భజన, స్వయం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. నిజంగా నీ యొక్క చెప్పినప్పుడు అన్న అర్థమయ్యేది కాదనమాట. ఏంటి అన్న ఇలా చెప్తున్నాడు, ధ్యానం ఎంతసేపు చేసామని చెప్పారు తప్ప అదేంటి మామూలుగా చెప్పుకుంటాం కదా, మెడిటేషన్ ఒక గంట సేపు చేస్తుంది, 3 గంటలు. కొంతమంది అయితే నాకు 3 రోజులు చేస్తానని కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు లేకుండా. తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, నేను చేస్తున్నాను అన్న, లేదా నేను ఇంతసేపు చేశాను అన్న, అది ఏదో తేడా అనమాట, ధ్యానం కాదు. అవసరం కోసం. అందుకే ఆ వ్యక్తికి తెలియాలి, నేను భాషల్లో వ్యక్తపరచడానికి మాత్రమే నేను వాడుతున్నాను. ఎట్లయితే ఫ్యాను అవసరం కోసం వాడుతున్నావో, ఇప్పుడు ఈ నేను అనే పదాన్ని అవసరం కోసం వాడే ఒక ప్రజ్ఞ ఉదయిస్తుంది అన్నట్టు. ఇట్ ఈస్ జస్ట్ ఎ టర్మ్ టు యూజ్, అంతవరకే. యు ఆర్ నాట్ గెట్టింగ్ ఐడెంటిఫైడ్ బై ఇట్. దానితో తాదాత్మ్యత లేదు, అవసరం కోసం వాడుతున్నావు. పెన్ను వాడినట్టు, ఫ్యాన్ వాడినట్టు, కడ్రాయర్ వాడినట్టు నేను అనే పదాన్ని వాడుతున్నావు. కానీ ఇప్పుడు ఆ నేను అనేది రకరకాల వ్యక్తులు పిలవడం వల్ల స్ట్రాంగ్ అయిన ఒక భావన కాదు అది. ఇట్ ఈస్ జస్ట్ ఎంటిటీ అంతే. ఒక ఫ్యాన్ వంటిది, అంతకంటే ఏ విలువ లేదు. అవసరం కోసం ఉపయోగపడేది. ప్రపంచంలో నేను అని వాడడం వల్ల చాలా పనులు తొందరగా అవుతాయి.
చాలా మంది సోకాళ్ళు మెడిటేటర్స్ నేను అనే పాదం వాడొద్దని అందరిని ఇబ్బంది పెడతారు పిచ్చోళ్ళు. అవసరం కోసం వాడబోయి, అవసరం కోసం వాడు. సో నువ్వు వాడినంత మాత్రం ఈగో ఉన్నట్టు కాదు, నీకు తెలిసిపోయింది అంతే. సరే, ఎదుటి వ్యక్తి ఒపీనియన్ గురించి పట్టింపే లేదు కదా నేనే లేనప్పుడు, తద్వారా వాడు. సో ఇప్పుడు నాకెవరో మెసేజ్ పెట్టారు, నువ్వు నేను అనే పదం వాడితే అహంకారం, అది ఆధ్యాత్మికతలో చెప్తారు గొప్ప గొప్ప గురువులు, నువ్వు చాలాసార్లు వాడావు, నువ్వు అహంకార పూర్తివి అన్నాడు. నేను జస్ట్ సరే అన్నంతే. నేను చాలాసార్లు ఎలాంటి జవాబు చెప్తా అంటే, అది దానికి ఎగ్జాక్ట్గా చెప్పడానికి రాదు, బాగుంది అంట. అంటే ఇప్పుడు తనన్నది బాగుందా, నువ్వు చెప్పింది బాగుందా, అసలు ఓవరాల్గా వాళ్ళు చెప్పింది బాగుందా, లేదా నువ్వు చెప్పింది నాకు అసలు సంబంధం లేదు అది బాగుందా, అది నేను చెప్పను. సో వీఆర్ నాట్ హియర్ టు ఫైట్ విత్ ఎవ్రీబడి. ఉంది ఇన్ఫినిట్. ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ యొక్క మూల సూత్రంలో సామరస్యం ఉంది. నువ్వు సామరస్యం కోసం ప్రయత్నం చేయడం అనేది నీ యొక్క ఎగ్జిస్టెన్స్, నీ యొక్క అవసరాల కోసం. అదర్వైజ్ ప్రకృతిలో సహజ సామరస్యం ఉందంటే దేనికది అర్థం చేసుకుంటూ అన్ని సర్దుకొని అన్ని బతికిస్తాయి అంతే. అక్కడ పులి తిరుగుతుందంటే ఇక్కడ అటుపక్క జింక పోతే ఇటు తిరుగుతూ ఉంటుంది అంతే. అట్లా ఒక హఠాత్తు 100 మంది నడుచుకుంటూ పోయారంటే అక్కడ మొక్కలు పెరగకుండా దానికి అటు ఇటు మొక్కలు పెరుగుతూ వస్తాయి. మనిషి బుద్ధి కదన్నా, పులి గొప్పది క్రూర జంతువు అని డిఫైన్ చేసి దాన్ని గ్లోరిఫై చేయడం, నేను సింహాన్ని నేను పులి పెట్టినాని ఇట్లా గ్లోరిఫై చేసే మనిషి బుద్ధి అది. మనిషి అన్ని ఏదో ప్రపంచంలో ఉండి ఏదో ఇప్పుడు ఎట్లా ఎవరైతే చెప్తున్నారో తొడలు కొడుతున్నారో వాళ్ళు ఎంత రాబాయి, నథింగ్. అసలు నువ్వు అనామకుడు అనుకో, ఎంత శక్తి అది. నిన్ను ఇప్పుడు గుర్తించే వాళ్ళ గురించి నువ్వు వెంపర్లాడితే అది ఎప్పుడు లిమిటెడే. నాకు గుర్తింపే అక్కర్లేదు అనుకో, అది అన్లిమిటెడ్. అది అంటే అది యూనివర్సల్ ఎక్స్పీరియన్స్. అది ఏ ప్రపంచంలో ఎక్కడ పోయినా నన్ను గుర్తిస్తారు, అక్కడితో అయిపోలే. ఎక్కడ పోయినా ఆఫ్టర్ ఆల్ 2-3 గుర్తిస్తారా చెప్పు? మొత్తం ఎట్లా గుర్తిస్తారు? ప్రపంచం ఎప్పుడు గుర్తించదు. నేను డబ్బాలు వేసుకొని పెద్ద పెద్ద ప్రసంగాలు ఇచ్చి సభలు చేసి మహారాత్రి ఉత్సవాలు చేసినా వాళ్ళనే గుర్తించదు ప్రపంచం. 800 కోట్ల మంది ఒక వ్యక్తిని గుర్తించడం ఎప్పుడు ఉండదు, ఒక వ్యక్తిని ఫాలో అవ్వడం ఎప్పుడు ఉండదు. ఊరికే పేరు తెలుసుకుంటారు అంతే. అది ప్రచారం చేసి ఓసారి ఇట్లా జరిగిందంట. నేనెవరో అసలు ప్రజలకు తెలియాలి ఎట్లా ఏం చేయాలంటే ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఐడియా ఇచ్చాడంట. ఇది ఎక్కడో జరిగింది ఏదో దేశంలో. ఆ తర్వాత దాన్ని బ్యాన్ చేశారు. అదేమిటి, కొన్ని లక్షల పాంప్లెంట్లు కొట్టించి తన పేరుతో, నా పేరు ఇది నా ఫోటో అంతే, దాని మీద ఏమీ లేదు. హెలికాప్టర్లతో ఊర్ల మీద ఇసిరేశారు. పొద్దున్న నిద్రలేదు చూస్తే ఊరి నిండా మొత్తం పాంప్లెంట్లే ఉన్నాయి. ఇళ్ల మీద, బాత్రూముల్లో, బళ్ళల్లో, ఎక్కడ చూసినా పంచలేదు, ఇసిరేశారు. ఊరంతా నిండిపోయింది. నెక్స్ట్ ఆ వ్యక్తిని అందరూ చూశారు కదా, నెక్స్ట్ ఆ వ్యక్తి ఊళ్ళోకి రాగానే అందరు గుర్తుపట్టారు. ఇంత చిన్న విషయం, దానికి సినిమాలు ఎందుకు చెప్పు? అనవసరంగా దే ఆర్ వేస్టింగ్ మనీ. నువ్వు యాక్టింగ్ చేయక్కర్లే. అందరి మొబైల్స్లో ఈరోజు 1 గంటకి ఒక ఫోటో వచ్చింది, రేపు 1 గంటకి ఫోటో వచ్చింది, ఎల్లుండి 1 గంటకు ఫోటో వచ్చింది. 4వ రోజు ప్రపంచానికి మొత్తం నువ్వు తెలిసిపోయినావు. ఎంత సింపుల్ అది. కానీ ఎవరికి తెలియకుండా ఉండడం చాలా కష్టం. సో యోగం అంటే ఇంతే. వేరే వాడి గురించి ఆలోచన పోయింది, మొదటి స్టెప్పు. వేరే వాడిలో ఖాస్ ఆద్మీ, గురువు ఆలోచన వీకింది, 2వ స్టెప్పు. అత్తిటి కంటే ఖాస్ ఆద్మీ ఒకడు ఉన్నాడు, వాడి ఆలోచన లాస్ట్ వీకింది, అది నువ్వే. అట్లా. సో వేరేది పడిపోవడంతో నేవు పడిపోయినావు. వేరే వాడు లేకపోయినా నేనన్న భావన ఉంటుంది. వెన్ యూ డూ సంథింగ్ క్లెయిమింగ్ ఉంటుంది. అది కూడా లేదనుకో, దెన్ జస్ట్ ఈ నేను అనే భావన లేకుండా తిరుగుతూ, వంట చేస్తూ, బాత్రూమ్కి పోతూ, నడుస్తూ ఉన్నది ఎవరు అంటే శుద్ధ చైతన్యమే అనమాట. అన్కరప్ట్ బీయింగ్ నడుస్తుంది అక్కడ అంతే. దానికి చైతన్యం అని పెట్టుకో, ఎరుక అని పేరు పెట్టి, అది లవ్ అను, లేకపోతే కంపాషన్ అను, లేకపోతే సోల్ అను, నేచర్ అను, ప్రాణం అని నీ ఇష్టం, లేకపోతే నడిచే దేవుడను, ఎనీథింగ్ ఈజ్ ఓకే. అట్లా, అంతకుమించి ఏమీ లేదు. సో ఇది వ్యక్తిగతంగా తెలుసుకోవాల్సిన విషయాలు కానీ డబ్బా కొట్టుకునే విషయాలు కాదు ఇవి.
రెండోది నువ్వు తెలుసుకున్నప్పటికీ అపార్థం చేసుకునే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. వేరే వాడన్న ఆలోచనే లేదు గనక అపార్థము లేదు, అర్థము లేదు. ఇప్పుడు నీకు అర్థమైంది కదా, నీ మనసులో వేరే వాడన్న ఆలోచన పూర్తిగా అంతరించిపోయిన తర్వాత ఇక వేరేవాడు అర్థం చేసుకుంటే ఏమి, అపార్థం చేసుకుంటే ఏమి, నువ్వు నిలబడ్డావు అంతే. స్థితప్రజ్ఞత అక్కడ ఆవిర్భవిస్తుంది. స్థిత ప్రజ్ఞత అంటే యు ఆర్ కంప్లీట్లీ డిస్అసోసియేటెడ్ విత్ వాట్స్ ఎవర్ ఎగ్జిస్ట్. ఇక ఎవరేమనుకున్నా పర్లేదు. అలాగని నువ్వు థిక్ స్కిన్ అయి లేవు, అన్నీ వింటున్నావు, అది వాళ్ళ స్వేచ్ఛ అని తెలుసుకున్నావు అంతే. ఆ మాత్రం అనుకునే స్వేచ్ఛ లేకపోతే ఎట్లా? నీ మాటలను వెంట కలమూసుకుంటే శాంతమైన ఆకాశం కనిపిస్తుంది. ఆకాశం ఏ నాటిదో వాయిస్తూ ఉండు. అంతే ప్రస్తుతానికి. నీలోని సముద్రానికి అట్లా. సో ఇదంతా భాష. లేదు బాబు, నేను కూడా ఇప్పుడు ఆకాశం అంటే అంతటి ఉంటుంది, అందులో నువ్వు కూడా భాగము, తద్వారా నీకు నువ్వు మొక్కున్నట్టే తెలుస్తుంది అన్నట్టు. అంటే ఇప్పుడు అలాగే అయితే నేను నా నోట్స్ ఆఫ్ మిషన్లో ఒక పేజ్ ఉంటుంది, భగవంతుడు సర్వాంతర్యామి అని ఈ ప్రజలు ఎప్పుడు అంటూ ఉంటారు అనని. కానీ అంటున్నప్పుడు నేను తిరిగి ఒక ప్రశ్న వేసేవాడిని, ఈ సర్వాంతర్యామి అనే పదం యొక్క అర్థం తెలుసా? అంతటా వ్యాపించి ఉన్నదని. సర్వ అంతర్యామి, ఈ అంతటా వ్యాపించి ఉన్న దాంట్లో నువ్వు లేవా? మరి నీవు ఉన్నప్పుడు సర్వాంతర్యామి అని ఎందుకు చెప్తున్నావు? నువ్వు అందులో భాగమైనప్పుడు సర్వాంతర్యామి అని చెప్పక్కర్లేదు. ఇది ఎట్లుందంటే నువ్వు ఎవరికైనా చెప్తావా నా ఎడమ చేయి నా శరీరంలో భాగమని? ఏది సంపూర్ణ భాగమో అది చర్చించబడదు, ఏది నీది కాదో అదే చర్చించబడుతుంది. ఇప్పుడు నేను ఎవరైతే యూట్యూబ్లో వింటున్నారో కొన్ని కోట్ల మంది నీతో సహా ఒక ప్రశ్న అడుగుతా, ఈ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో ఈ లాస్ట్ 1 yearలో ఎప్పుడన్నా ఎవరికైనా చెప్పారా నేను మగవాడిని? ఉంటే అలాంటి వాళ్ళు మెసేజ్ పెట్టండి, అంటే నాకు కాదు, ఎవరైనా మీ ఫ్రెండ్కి పెట్టుకోండి. జస్ట్ ఈరోజు ఇప్పుడే నేను మగవాడిని అని నేను అనుకుంటున్నాను పెట్టండి చూద్దాం. జస్ట్ ఈ ఒక్క మెసేజ్ పెట్టేప్పుడు దేవుడు ఉంటుందా అనుకుంటారు కదా, రెండు సేమ్ స్టేజ్, నేను మగవాడిని అనుకుంటున్నాను నువ్వు మెసేజ్ పెట్టండి. అలా అంటే అబ్బా చాలా ఎక్సలెంట్ కంగ్రాచులేషన్స్ ఎవడు అన్నాడు అని అవుతారు అంతే. సో అంటే ఏది నీకు సంపూర్ణంగా తెలుసో అది అనుకోవడాలు ఉండవు, ఇంకా అనుభవించడమే ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకు పెళ్లి చూపులకు వచ్చారు, పెళ్లి కొడుకు చెప్తున్నాడు, చూడండి పెద్దలంతా మీ పాదాలకు నా వందనాలు, నేను మీకు నమ్మకం కలిగిస్తున్నాను, నేను మగవాడినన్న నమ్మకం నాకుంది, మీరు భయపడాల్సిన అవసరం లేదు, నాకెప్పుడు నమ్మకమే.
అని చెప్పావనుకో, అట్లాంటి అసలు దగ్గర రానే వెళ్ళిపోబో అని చెప్తాం. మనకి ఏం కావాలి ఈ విషయంలో 100% సంశయాలు లేని మగోడు కావాలి. కానీ ఆధ్యాత్మికతలో సంశయాలు ఉన్నోళ్ళే కావాలి. నువ్వు ఆనందం ఉందని నమ్ము, చైతన్యం ఉందని నమ్ము, దేవుడు ఉన్నాడని నమ్ము. నమ్ముతూనే ఉండు నా కొడక, నువ్వు ఎప్పుడు నమ్ముతూ ఉండు. సరేలే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. సరే సరే మరి బాయ్.